పంచ్ డైలాగులు, పవర్ఫుల్ కౌంటర్లు. ఏపీ ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరింది. తమ అభ్యర్థుల గెలుపు కోసం సుడిగాలిలా పర్యటిస్తున్నారు ప్రధాన పార్టీ నేతలు. ప్రజలకు హామీలివ్వడంతో పాటు ప్రత్యర్థులపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు చంద్రబాబు. టీడీపీ పాలన పేదలకు భారమన్నారు వైసీపీ చీఫ్ జగన్. జనసేనతోనే మార్పు సాధ్యమన్నారు పవన్ కళ్యాణ్. ప్రధాని మోడీ స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన డబ్బులు వెనక్కి తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్ రైజ్ స్టేట్ అని పేరు పెడితే సెటైర్లు వేస్తూ మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజమండ్రి రోడ్ షోలో మోడీని టార్గెట్ చేసిన చంద్రబాబు హోదా అడిగితే కేసీఆర్ జగన్ తో కలిసి నాపై కక్ష తీర్చుకుంటారా అని ప్రశ్నించారు. యుద్ధం హూందాగా ఉండాలని, దెబ్బ ఎక్కడ కొట్టాలో అక్కడే కొడతానని హెచ్చరించారు. ఒకప్పుడు గుజరాత్ అనేవాళ్ళు, అభివృద్ధిలో కూడా వెనక్కెళ్లిపోయింది. అదే నరేంద్ర మోడీకి నా మీద కోపం. నేను ఒక మాట చెప్పా, ఇప్పుడు కూడా మీటింగ్ లో నేను సవాల్ విసురుతున్నా, మీ అహ్మదాబాద్కి హైదరాబాద్కి పోలుకుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇవి చర్చకు నేను సిద్ధంగా ఉన్నా. నేనేదో అభివృద్ధి చేయలేదంటున్నాడు ఈ పెద్ద మనిషి. నేను అభివృద్ధి చేశారా? దేశంలో మీరు అభివృద్ధి చేశారా? రెండు, ఆయన చెప్పింది రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్నాడు. ఏం చేశారు మీరు? నేను చేశా. కృష్ణా జిల్లా గుడివాడ, తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట, పశ్చిమ గోదావరి కొవ్వూరు నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన చంద్రబాబు వైసీపీ గెలిస్తే రౌడీ రాజ్యం వస్తుందన్నారు. జగన్ అవినీతి వల్ల ఐఏఎస్ అధికారులు జైలుకెళ్లారన్నారు. 10 ఏళ్లలో ఏపీని నెంబర్ 1 గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. 21 కార్పొరేషన్లు పెట్టాం. మళ్లీ మీరెవ్వరూ బ్యాంకుకు పోయే పని లేకుండా మీకోసం ప్రత్యేకంగా ఒక బ్యాంకును కూడా ఏర్పాటు చేస్తున్నాను. మీకు ఏ లోన్ కావాలన్నా నేరుగా తీసుకునే పరిస్థితి వస్తుంది. రేపు రాబోయేలో రైతుల సంక్షేమ నిధి కూడా క్రియేట్ చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేశాడా? మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏమైనా చేశారా? రాజశేఖర్ ఏమైనా చేసినా? ఏమీ చేయలా. ఏపీలో 150 స్థానాల్లో టీడీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మంత్రి నారా లోకేష్. 31 కోట్ల రూపాయలతో మంగళగిరిలో చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయన్నారు. ఎప్పుడు లేని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తాం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టింది. సో అది చూస్తే ఏ గ్రామంకి వెళ్ళినా పెద్ద ఎత్తున మహిళలు కానీ మా అవతాతలు రోడ్డు పైకి వస్తున్నారు, నీరాజనాలు పలుకుతున్నారు. నాకు ఎలాంటి సందేహం లేదు, మంగళగిరితో పాటు ఆంధ్ర రాష్ట్రంలో కనీసం 150 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. 5 సంవత్సరాలు ఇక్కడున్న శాసనసభ్యుడు ఏనాడు ప్రజలకు అందుబాటులో లేడు. నేను గెలిచిన తర్వాత ఎవరు ఊహించిన విధంగా నేను అభివృద్ధి చేస్తాం. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు, కడప జిల్లా బద్వేలు, మైదుకూరు, రోజా నియోజకవర్గం, చిత్తూరు జిల్లా నగరిలో ప్రచారం చేశారు వైసీపీ అధినేత జగన్. ఏపీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం పరిహారం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. బాబు వచ్చాక ఉన్న జాబులన్నీ పోయాయన్నారు జగన్. పొరపాటున మళ్లీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే రైతులకి ఇక ఉచిత విద్యుత్ ఉండదు. కొన ఊపిరితో ఉన్న ఆరోగ్యశ్రీ పూర్తిగా గాలికి ఎగిలిపోతుంది. ఎన్నికలప్పుడు రుణాలు మాఫీ చేస్తాను అని అన్నాడు. ఆయన చేసిన రుణమాఫీ అన్న పథకం కనీసం వడ్డీలకైనా సరిపోయిందా అన్నా అని చెప్పి ప్రతి రైతన్నను అడగండి. అన్నా, ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏ ఒక్క సంవత్సరమైనా ఏ ఒక్క పంటకైనా కూడా గిట్టుబాటు ధర వచ్చిందా అన్నా అని చెప్పి ప్రతి రైతన్నను అడగండి. ప్రకాశం జిల్లా కనిగిరి, కందుకూరు నియోజకవర్గాల్లో విజయమ్మ రోడ్ షో నిర్వహించారు. జగన్ కు అవకాశం ఇస్తే వైఎస్ సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తారని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రచారం చేసిన షర్మిల రాజధాని భూ నిర్వాసితులతో ప్రత్యేకంగా మాట్లాడారు. చంద్రబాబు, లోకేష్ ను ఓడించాలని ఓటర్లకు పిలుపిచ్చారు. ధరల స్థిరీకరణ నిధి 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధికి పెడతారు. మరి రైతు చనిపోతే రైతు కుటుంబానికి 7 లక్షల రూపాయలు ఇచ్చేటట్లుగా అప్పులకు సంబంధం లేకుండా మరి అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చి ఆ కుటుంబానికి మాత్రమే 7 లక్షలు ఇచ్చేటట్లుగా కూడా చేస్తానని చెప్పి జగన్ బాబు చెప్పడం జరిగింది. ప్రతిదీ కూడా నెరవేరుస్తాడని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. జలయజ్ఞం ప్రాజెక్టులు మరి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రాజెక్టులు స్టార్ట్ చేశారో ఆ ప్రాజెక్టులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసి రైతులను ఆదుకుంటాడని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. అధికారమే ముఖ్యం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పుడు వాగ్దానాలు చేసేవాడు కదా. అధికారం కాదు ముఖ్యం, ప్రజలు ముఖ్యం, ప్రజల ప్రేమ ముఖ్యం, ప్రజలకు సేవ చేయటం ముఖ్యం. భూములు కోల్పోయిన వాళ్ళు, ఇల్లు కోల్పోయిన వాళ్ళు, నేను చెప్తున్నానమ్మా రాజన్న బిడ్డగా, మీకు అన్యాయం జరగదు, జరగనివ్వడు జగనన్న.
మార్పు కోసం తనకు అవకాశం ఇవ్వాలని కోరారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. కర్నూలు జిల్లా నంది కొట్కూరు, నంద్యాల, ఆతోని, ఎమ్మిగనూరులో ప్రచారం చేసిన పవన్ టీడీపీ, వైసీపీలతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని విమర్శించారు. అయితే నంద్యాల జనసేన రోడ్ షోలో అపశృతి జరిగింది. పవన్ ను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. తోపులాటలో కిందపడి తీవ్రంగా గాయపడిన పవన్ అభిమాని సిరాజ్ నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.